అనగనగనగా ఒక ఊరిలో ఒక చాకలివాడు ఉండేవాడు. ఆ చాకలివానికి ఒక గాడిద ఉండేది. దాని పేరు ఉద్దత. పగటిపూట చాకలివాని బట్టలు సంచులు మోసేది. రాత్రిపూట దగ్గరలోని పొలంలో పచ్చిక మేయటానికి స్వేచ్ఛగా తిరిగేది. అయితే దగ్గరి పొలాల్లో మేయటానికి బదులు అది పక్కనే ఉన్న రైతుల పొలంలోకి దొంగతనంగా ప్రవేశించి తనకు నచ్చిన కూరగాయలను తినేది. తెల్లవారే సమయానికి చాకలివాని ఇంటికి తిరిగి వచ్చేసేది. ఒక రాత్రి పొలంలో తిరుగుతున్నప్పుడు ఆ గాడిదకు ఒక నక్కతో పరిచయం అయ్యింది. వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. ప్రతి రాత్రి కలుసుకోవటం మొదలుపెట్టారు. గాడిద లావుగా ఉండటం వల్ల పొలాల కంచెలను విరగ్గొట్టగలిగేది. అది కూరగాయలు తినేటప్పుడు నక్క విరిగిన కంచె గుండా లోపలికి వెళ్ళి పొలంలోని కోళ్లను తినేసేది. తెల్లవారే ముందు వాళ్ళు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళి మరుసటి రాత్రి మళ్ళీ కలుసుకునేవారు. ఇది చాలా రోజులు కొనసాగింది. ఒక రాత్రి గాడిద నక్కతో అన్నది, అబ్బాయి, పున్నమి చంద్రుడు ఇంత అందంగా నీ రాత్రుల్లో నాకు పాడాలనిపిస్తోంది. నేను ఏ రాగం పాడాలి? నక్క హెచ్చరించింది. ఉద్దత, మనం ఇక్కడికి దొంగతనానికి వచ్చాం. దొంగలు వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలి. అంతేకాక నీ గొంతు నువ్వు అనుకున్నంత బాగోదు. శంఖం ఊదినట్లు ఉంటుంది. నీ గొంతు చాలా దూరం వినిపిస్తుంది. నిద్రపోతున్న రైతులు మేల్కొని మనల్ని పట్టుకుంటారు అని నక్క చెప్పింది. ఇది గాడిదకు కోపం తెప్పించింది. దయచేసి నీకు కావలసినంత తిను, కానీ పాడటం గురించి మాత్రం మర్చిపో. ప్రియమైన అబ్బాయి, నువ్వు అడవి జంతువు కాబట్టే నీకు సంగీతం అర్థం కాదు. నేను మధురమైన రాగం పాడతాను. నేను పాడేదాకా ఆగు. గాడిద పాడటానికి పట్టుదలగా ఉందని గమనించిన నక్క అక్కడ ఉండటం ప్రమాదమని భావించింది. అది అప్పుడు, ఉద్దత, నువ్వు తప్పక పాడాలనుకుంటే నేను కంచె బయటకు వెళ్ళి రైతులను కనిపెట్టేదాకా ఆగు. అది కంచె బయటకు వెళ్ళి దాక్కుంది. అప్పుడు గాడిద పైకి లేచి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. రైతులు గాడిద అరుపు విని పున్నమి వెన్నెలలో తమ పొలంలో గాడిద ఉండటం స్పష్టంగా చూడగలిగారు. కోపంతో రైతులు కర్రలతో గాడిదను తరిమి దాన్ని బాగా కొట్టారు. అది నేలపై పడిపోయేంత వరకు కొట్టారు. తర్వాత వాళ్ళు దాని మెడకు ఒక కలప రోకల్ని కట్టి వదిలిపెట్టారు. విరిగిన కంచె గుండా గాడిద తిరిగి వెళుతున్నప్పుడు నక్క నవ్వుతూ అంది, ఉద్దత, అది గొప్ప రాగం. అందుకే రైతులు నీకు ఈ హారం బహుకరించారు. అది నేను చూస్తున్నాను. అందుకే జ్ఞానులు అంటారు, ప్రతి పనికి తగిన సమయం మరియు స్థలం ఉంటుంది.